హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్. గుర్తుపట్టారా? కొత్తలు గుర్తుపట్టి ఉండరులే. సో మీకు గుర్తుపట్టాలంటే రోజు మీకు వీడియోలు రావాలి కదా. సో రావాలంటే మీరు ఏం చేయాలి? మీకు ఇక్కడ చూస్తున్నారు చూసారా, అక్కడ లైక్ బటన్ ఒకటి ఉంటుంది, ఇక్కడ చూపించినట్టుగా లైక్ బటన్ ప్రెస్ చేసేయండి. ఫస్ట్ చేశారా? ఓకే ఓకే. దాని తర్వాత అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి. నొక్కేసిన తర్వాత అలా వదిలేకండి. అక్కడ మీకు ఆల్ బటన్ వస్తుంది కింద, ఆ బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అనేది టంగ్ 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 అని మొత్తం అయిపోయేలా వచ్చింది అనమాట. ఆ వచ్చి రావడం వల్ల నాకేంటి లాభం? సో ఇన్ఫర్మేషన్ కావాలా లేదా? మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే. ఇంకొకటి, ఇలా వదిలేకండి. ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్ కూడా మీరు వెళ్ళి చూడండి. ఓకే, ఫర్ రియల్ అఫిక్ అని చెప్పి మొత్తం చేశాను. మీకు టైం ఉంటే ఒకవేళ మొత్తం అన్ని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో మనకు కొంచెం ఇంపార్టెంట్వి, కమెంట్స్వి, వాళ్ళ డౌట్స్వి అన్ని క్లారిఫికేషన్ చేసినవి ఉంటాయి. ప్రతి వీడియోలో చేస్తాను. ఫస్ట్ కమెంట్ చేసిన తర్వాత మొత్తం వీడియో టాపిక్ వెళ్తాను. ప్రతి వీడియోలో ఉంటుంది. మీరు అంతా వీడియో చూడకపోయినా కమెంట్స్ దాకా అయినా చూడండి, మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, తెలుస్తుంది అనమాట. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. సో ఇంకోటండి, ఈరోజు వచ్చిన కామెంట్స్ అన్నిటిని చదివేద్దాము, సరేనా? సో దానికి రిప్లై కూడా ఇచ్చేద్దాం. ఓకే. నిర్మల గారు, సో ఇట్ ఈస్ ఏ ఫేక్ ఆర్ నాట్? ఇది ఫేకా కాదా? బ్రో, యూ ఆర్ ఏ గెటింగ్ ఇన్ జాబ్ ఇన్ ఫర్ ఎవర్. సో వన్ థింగ్ అందరికి చెప్తున్నా, చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇట్స్ నాట్ ఏ జాబ్. ఎవరైనా జాబ్ అంటే జాబ్ కాదు, ఇట్స్ ఎ బిజినెస్. ఇట్స్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకే, ఇది మాత్రమే. బిజినెస్ అనండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనండి, అంతే. రెండింటికి అంతే, అది పరిమితం. అంతేగాని మీరు బిజినెస్ కాకుండా జాబ్ అంటే జాబ్ కాదు. ఓకే, జాబ్కి ఎప్పుడు మనకి ప్యాసివ్ ఇన్కమ్ మేనేజర్ ఎంతతో ఉండదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, మనకి ఇట్లా మనం వర్క్ ఎక్కువ చేస్తే డబ్బులు రావడం అనేది జాబ్లో ఉండదు. ఇంత ఇన్కమ్ ఒకటే సరిపించడం జరగదు. ఓకే, అది వేరు, ఇది వేరు. బ్రో, మీకు ఫస్ట్ శాలరీ తీసుకున్నారా? చెప్పాను కదండి, శాలరీ అనద్దు, బోనస్ అనండి, లేదంటే ఇన్కమ్ అనండి. ఓకే, బోనస్ ఆర్ ఇన్కమ్, నాట్ అ శాలరీ. దే ఆర్ నాట్ గివింగ్ ఎ శాలరీ. నేను జాబ్ చేస్తున్నావు శాలరీ తీసుకోవడానికి? నువ్వు బిజినెస్ ఓనర్ పోయా ఇందులోకి వచ్చాక. అది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఈ కమెంట్ తర్వాత మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా టీంలో కానీ వర్క్ చేయాలని ఉంటే, ఇంకా ఏదో నెంబర్లు పెడుతున్నారు కొంతమంది, ఆ నెంబర్లు చేయకండి. సో ఓకే, నేను డైరెక్ట్గా పెడితే చూడండి, అంతేకాని వేరే వాళ్ళు ఎవరో పెట్టింది చూసి అది అనుకుని వెళ్ళకండి. నేను డిలీట్ చేసాను ఆల్రెడీ, నెంబర్స్ అన్ని కొన్ని వచ్చాయన్నమాట. సో మీకు ఏమైనా నెంబర్ కావాలి, ప్రొడక్ట్ బేస్డ్ కానీ డౌట్ బేస్డ్ కానీ జాయిన్ అవ్వాలనుకున్నా, దేనికైనా సరే ఇక్కడ చూపించిన విధంగా మీకు డిస్క్రిప్షన్లో చూసారు కదా, డిస్క్రిప్షన్ అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. సో వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్ ప్లేస్ నాకు మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. సో డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుందాము. లేదు మీకు జాయిన్ అవ్వాలంటే ఓకే, ఒక మంచి టీం వర్క్ అనేది మీకు ఇక్కడ ఫామ్ అవుతుంది. నా టీం వర్క్ అందరి టీం వర్క్ లా కాదు, నాది డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కామెంట్, సీతారాం కృష్ణ. ఓకే, అన్న నువ్వు 2cc కంప్లీట్ చేయడానికి క్యాష్ ఏమైనా పే చేసావా? వాట్ ఎ గుడ్ క్వశ్చన్. సో మీరు వీడియోస్ అనేవి చూడలేదండి. సో మీరు నిజంగా వీడియోస్ చూస్తుంటే ఇలా అడిగేవారు కాదు. ఎందుకంటే మనం 2cc ఏదైతే ప్యాకేజ్ వచ్చిందో అందులో మీకు ఇన్వాయిస్ అనేది చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చేసేదే. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్గా తెలుసుకోండి మళ్ళీ. ఓకే, ఈ వీడియోలో అన్ని మనం చెప్పలేం కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోతే నెంబర్ అనేది చెప్పాను కదా, అలా డీటెయిల్గా నా దగ్గరకు వచ్చి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, క్లారిఫికేషన్ చేసుకోండి. ఓకే, డౌట్ అనేది క్లారిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, జోష్న, ఇట్స్ రియల్ గుడ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అవును, ఇట్స్ రియల్ గుడ్ ఆపర్చునిటీ. సో ఎందుకు గుడ్ ఆపర్చునిటీ అంటే, బయట మనం చూసుకుంటే, ఓకే ఫర్దర్గా చూసుకుంటే, ఇదే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారంటే నార్త్లో ఉన్నారండి. ఎక్సలెంట్గా వాళ్ళకి సిస్టమ్ అర్థమైంది, ఎలా చేసుకోవాలో అర్థమైంది, ఆ ప్రాసెస్ని తెలుసుకుని వాళ్ళు వెళ్తున్నారు. సో మన వాళ్ళు ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఓకే, సో మీకు లాస్ట్లో ఒక స్టోరీ చెప్తాను. ఓకే, హ్యాపీ బేక్డ్
బన్స్ అంట, సారీ హ్యాపీ బేక్డ్ బన్స్ అనేది పేరు ఉందండి. నేను కూడా ఉన్నాను. ఐ డి నాట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదు. ఐ డి నాట్ అండర్స్టాండ్, నేను కూడా ఉన్నాను నాకు అర్థం కాలేదండి. ఐ మీన్ మీరు ఇందులో ఉన్నారా లేదంటే నాకు అర్థం కాలేదు. సో దానికి ఒకసారి మీరు మళ్ళీ నాకు కామెంట్ చేయండి, చూస్తే వీడియో చూస్తే, ఓకేనా ప్లీజ్. పద్మప్రియ గారు ఏమడిగారంటే ఫేక్ ఆర్ జెన్యున్, ప్లీజ్ రిప్లై. సో ఫస్ట్ థింగ్ ఒకటి, సో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూసారా? చూడలేదు, మీరు ఒక్కటే వీడియో చూసారా? అదైతే నేను ఫస్ట్ చేసిన వీడియో ఫస్ట్ది అది ఒక్కటే చూసారు మీరు. సో దానికి మాత్రం మీరు రిప్లై ఇచ్చారు కాబట్టి, కమెంట్ చేశారు కాబట్టి మీరు అదొక్కటే చూసి ఉంటారు అనుకుంటున్నాను. సో మీరు అన్నీ చూసుంటే కొంచెం క్లారిటీ వచ్చి ఉండేది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇది ఏంటి ఇంకెలా చేసుకోవాలని ప్రాసెస్ అడిగేవాళ్ళు. సో ప్రాసెస్లో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నేను తెలుస్తుంది అనమాట. అంటే నాకు తెలిస్తే మీరు అది ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. సో మీకు ఒకవేళ ఇంకా డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే నెంబర్ ఉంటుంది ఇక్కడ డిస్క్రిప్షన్. ఎలా చూసుకోవాలి? కిందకి వెళ్ళి అక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. డౌట్ క్లారిఫికేషన్ చేసుకోండి, ఓకేనా? ఓకే. లలిత బ్రదర్ మీకు ఇన్కమ్ వచ్చిందా? గుడ్. ఇలా అడగాలి, ఇన్కమ్ కానీ అడగాలి, లేదా బోనస్ కానీ అడగాలి. మీరు అటు ఇటు కాకుండా శాలరీ అని అడుగుతున్నారు, ఇది తప్పు. శాలరీ అనేది ఓకే, జస్ట్ ఇన్కమ్ ఆర్ అలా అన్నారు. సో రియల్ అమ్మ వచ్చిందా అనేది మీకు ఇంతకుముందు వీడియోలు చూస్తుంటే ఒక 1K అనేది మనము పెట్టామన్నమాట. అది దాటితే మీకు ప్రతి విషయం దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది, ఓకే. ఆ ఇన్కమ్ గురించి ఏదైతే ఉందో మీరు నాకు ఆతృతగా ఉంది చెప్పాలని. కాకపోతే మీకు కొంచెం టైం ఇస్తున్నాను. ఆ 1K దాకా వెళ్ళేదాకా మనం కొంచెం టైం, ఒక జర్నీ అనమాట. ఆ జర్నీ దాకా కొంచెం ఓపికతో పట్టండి. అది అయిపోయిన తర్వాత కన్ఫామ్గా మీకంటే ఎక్కువ ముందే నేను వీడియో పెట్టేస్తాను, ఓకే. డన్. చెయ్యండి బ్రో అని మీరే పెట్టారు. సో ఆమె ఎందుకు చెయ్యండి బ్రో అంటే ఒక 10 కమెంట్స్ వస్తే ఆ వీడియో గురించి ఏదో చెప్తానన్నాను. సో పాత వీడియోలో అది చూసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థమైంది. సో ఒక కమెంట్ వచ్చింది. సో మిగతా 9 చూద్దాం. లక్ష్మణ్ రావు, నేను ఈరోజు ఫస్ట్ డే క్లాస్ 2 మీటింగ్స్ విన్నాను, మీరు మనీ పే చేశారు. సో మీరు నాది కూడా ఒకటే వీడియో చూస్తుంటారు, అందుకే కమెంట్ చేశారు. చేశారా అంటే మీరు 2CC అయితే చూశారు కదా, అలా అనమాట. సో 2CC ప్రాసెస్ చూశారు కదా, ఒక మీ అన్బాక్సింగ్ చూశారు కదా, ఇన్వాయిస్ చూశారు కదా, అంతే. సో వర్క్ ఏంటి, ఎలా చేయాలి అది మీకు అర్థం కాలేదు ఇంకా. సో మనకు బయట వర్క్ ప్లాన్ ఎలా ఉంటుంది, మన దగ్గర వర్క్ ప్లాన్ ఏంటో చెప్తాను చూడండి. మీరు మన టీంలో జాయిన్ అవ్వండి. మీకు అంటే మీరు చూస్తే వేరు, అది వేరు. నేను కొత్తగా చూస్తుంటే చెప్తున్నాను, వీళ్ళ మీటింగ్లో అటు ఇటు కాకుండా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బయట చేసే వర్క్కి ఐ మీన్ ఇందులోనే 2 టైప్స్ ఉన్నాయండి. వాళ్ళు చేసేదానికి నేను చేసేదానికి డిఫరెంట్ ఉంది. సో వాళ్ళు చేసేదానికి నా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకు చెప్తాను. సో అక్కడ ఏంటంటే చాలామంది ప్రోడక్ట్ గురించి తెలియదు, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు. ఒకవేళ మీరు ప్రోడక్ట్ తెచ్చుకున్నారు, ఒకవేళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేరు. క్లారిటీ ఇవ్వాలి. సో అది తెలుసుకునే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు మీటింగ్ విన్నా ఫస్ట్ మీరు ఇది ఏంటి, ఎలా వాడాలి, ఫస్ట్ మీరు అది అడగండి. ఒకవేళ మీరు అడగాలనుకుంటే ఫస్ట్ అది అడగండి. అడిగిన తర్వాత నా దగ్గరకు వచ్చి క్లారిఫై చేసుకొని జాయిన్ అవ్వచ్చు, ఓకే. క్లారిఫికేషన్ లేకుండా జాయిన్ అవ్వకండి, అప్లికేషన్ చేసుకోకండి. ఫస్ట్ క్లారిఫికేషన్ కావాలి, ఓకే. క్లారిఫికేషన్ ఈజ్ మెయిన్, ఓకే. దాని తర్వాత మీరు ఎలా అంటే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళకండి. కొంచెం మంది ఎలా అంటే ప్రోడక్ట్స్ గురించి తెలీదు, జాయిన్ అయిపోయారు, ఎలా జాయిన్ చేస్తారు చెప్తాను ఏమండి. ఇలా మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్తారు. సో జాయిన్ అయిపోగానే మీకు మనీ వచ్చేస్తుంది అంట. నో, అస్సలు రాదు. మీరు ఇంకోళ్ళు జాయిన్ చేయిస్తేనే మీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇన్కమ్ అనేది అలాగే జనరేట్ అవుతుంది అనమాట. సో జనరేషన్ ఇప్పుడు ఎలా జనరేట్ అవుతుందో మీకు అర్థమైంది కదా. ఇదే జనరేటింగ్, ఇలాగే జనరేట్ అవుతుంది. సో క్లాసెస్ కూడా అన్ని డీప్గా వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ సోర్స్ బాగుంటుంది, ఆపర్చునిటీ బాగుంటుంది, కాదనట్లేదు. కాకపోతే ఒక పద్ధతిలో ఒక గైడెన్స్ తీసుకొని చేయడం బెస్ట్. సో గైడెన్స్ అంటే ఏదో 4 మాటలు చెప్పడం కాదు. గైడెన్స్ అంటే ఆ ప్రతి విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి, ఓకే. ప్రతి విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి, మీకు చెప్పేటట్టుగా ఉండాలి. మీకు చెప్పేటట్టుగా ఉంటేనే మీరు మీ టీం కింద ఎవరు వస్తారో వాళ్ళకి చెప్పేటట్టుగా ఉంటారు. అప్పుడు మీ టీం బిల్డ్ అనేది గట్టిగా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది ఏర్పడుతుంది, అవునా కదా.
ఒక స్ట్రాంగ్ పిల్లర్ని ఏర్పడుతుంది. సో మీరు బయట చేసుకొని ఓకే పర్లేదు, ఒక పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటే ఓకే, పిల్లర్ స్ట్రాంగ్గా లేకపోతే మీకు పిల్లర్ స్ట్రాంగ్గా వీక్ అయిపోద్ది. సో ఆ వీక్ టీంలో ఉండి మీరు వీక్ అవుతారు. ఓకే ఓకే వాళ్ళు వీక్గా ఉన్నా నేను స్ట్రాంగ్గా ఉండగలుగుతాను అనుకుంటే ఆ వీక్ దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టేక్ ఎ పర్ఫెక్ట్ టీమ్ వర్క్. పర్ఫెక్ట్ టీమ్ వర్క్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను భయ్యా మీరు చెప్పినందుకంటారు. సో నేను చెప్పాను ఎక్కడ జాయిన్ అవ్వమని. ఓకే మీరు జాయిన్ అయ్యారు, ఓకే డన్, మీదంతా అయిపోయింది కాబట్టి నేను ఏం చేయలేను కాబట్టి అయ్యింది, వెళ్ళారు. తర్వాత మీ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్గా మీరు ఎలా అడుగుతారంటే భయ్యా యూ హ్యావ్ టు హెల్ప్ మీ అంటారు. సో మీరు పక్క టీం వాళ్ళు, నా టీం కాదు. మీరు అవతల టీం వాళ్ళు, మీరు నా టీం కాదు. అయినా నేను ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నాను అందరికీ. కాకపోతే ఒకటి చెప్తున్నా, అటు ఓ టీం వాళ్ళు ఇటు టీం వాళ్ళు అని చెప్పి నేను చెప్పట్లేదు, అందరూ ఒకటనే ఇక్కడ నేను చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. ఓకే సో కరెక్ట్గా మీరు ప్రొడక్ట్ గురించి చెప్తే ఎందుకు రారు? ప్రొడక్ట్ గురించి ఎందుకు తెలుసుకోరు? ఫస్ట్ ఇన్కమ్ గురించే తెలుసుకుంటారు. సో స్టార్టింగ్ సోర్సెస్ మనకి 4 ఉన్నాయి. జాయిన్ అయ్యే వాళ్ళకి 4 సోర్సెస్ ఎందుకు చెప్పరు? సో 2 సోర్సెస్ కానీ 3 సోర్సెస్ కానీ చెప్తారు. ఇంకో 4th సోర్స్ చెప్పరు. ఓకే ఆ 4th సోర్స్ చెప్పి వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, లాస్ట్ సోర్స్, ఆ సోర్స్తో కూడా జాయిన్ చేయించి వాళ్ళతో వర్క్ చేయించరు. ఆ సర్లే అయిపోయింది ఇంకా ఏదో వదిలేస్తారు. వాళ్ళతో కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేయిస్తే వాళ్ళే మీకు 2cc పెద్దగా చేసిస్తారు. మీరు 4 సోర్సెస్లో ఉన్న వాళ్ళని లాస్ట్లో మాత్రం ఎప్పుడు వదలకండి. వాళ్ళకు కూడా ఇన్కమ్ కావాలని ఉంటుంది. వాళ్ళతో 2cc చేయించి వీళ్ళతో నీకు సర్కిల్ చేయించవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ప్లాన్. సో ఇంకోటి ఏంటంటే మనీ పెట్టి జాయిన్ అవుతున్నారు. ఓకే మీటింగ్స్ కానీ అప్లికేషన్, వాళ్ళ ప్రాసెస్ మీకు చెప్తానండి ఈరోజు. ఓకే ప్రాసెస్ ఏంటంటే మీ మనీ పే చేస్తారు. ఫస్ట్ అప్లికేషన్ ఏదో మీరు జాయిన్ అవ్వాలంటే ఏదో సంథింగ్ చెప్పి 300 తీసుకుంటారు, లేదా 400 తీసుకుంటారు, 500 తీసుకుంటారు. తర్వాత అప్లికేషన్ అని చెప్పి 1000, 1050 తీసుకుంటారు, అదే 1500 తీసుకుంటారు. సో అలాగే మీకు 2000 అక్కడ అయిపోతుంది. 2000 అయిపోయిన తర్వాత మీకు ఈ సోర్సెస్ అన్నీ చెప్తారు. 4 సోర్సెస్ ఇలా మీకు ట్రాక్ అని అదో ట్రాక్స్ ఉంటాయి, 4 ట్రాక్స్. ఆ ట్రాక్స్ ప్రకారం సో మీ ఈ చేసేసుకున్న తర్వాత మీరు ఆ 4 ట్రాక్స్లో ఆల్రెడీ మీ చిన్న ట్రాక్ చేసేసినట్టే. మిమ్మల్ని అక్కడ మళ్ళీ మీరు మనీ చేయమని చెప్పక్కర్లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పేది ఇది నిజంగా కొంచెం తప్పు పని చేసేది కొంతమంది, నేను అందరూ అంటే కొంతమంది తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళు వాళ్ళకి సీసీ చేసుకోవడం జరుగుతుంది. అది మీ దాని మీద వేస్తున్నారు, లేదంటే వాళ్ళ అకౌంట్లో వాళ్ళ సీసీలు చేసుకుంటున్నారు. ఐ మీన్ మీతో అటు సీసీ చేయించాలంటే 2000తో కూడా కొంతమంది చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ దగ్గర మనీ తీసుకొని చేస్తున్నారు. ఒక పని చేయండి, ఒకవేళ మీరు అలా చేసుకుందాం అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసుకునే ఆప్షన్ ఉందేమో, వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో రిప్లై చూసిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి. ఓకేనా? సో ఇంకేమైనా మంచిగా డౌట్స్ ఉంటాయి మీకు, ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఇవే కాదు, నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నా బుక్లో. మా డౌట్లు చెప్పాను కదా, చాలా డౌట్లు ఉన్నాయి నా బుక్లో. నాకు వచ్చిన డౌట్లు అన్నీ నేను ఒక బుక్లో రాశాను. ఆ డౌట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ఎవరికి రాలేదు ఇప్పుడు దాకా. ఇవన్నీ చిన్నవి, అవి నా దగ్గరకు వచ్చినాయి పెద్దవి, అవి చాలా పెద్దవి. ఓకే ప్రాసెస్లో చాలా పెద్ద డౌట్స్ అవి ఎవరికి రాలేదు ఇప్పుడు దాకా. నేను చూస్తున్నా కదా, అందరు కమెంట్స్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఆ డౌట్ ఎందుకు రాలేదా అని రోజు చూస్తున్నా, ఎవరు చేస్తారా అలాంటి కమెంట్ అని. సో పెద్ద కమెంట్స్ కూడా లేవు మీ దగ్గర. ఐ మీన్ పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు, చిన్నగా అడుగుతున్నారు డౌట్లు. ప్రాసెస్ ఈజీగా చేసేయచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్. ఓకే అండి, సరే ఇప్పటిదాకా నా వీడియో చూశారు కదా, మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి. మీరు కాకపోతే కొత్తగా జాయిన్ అవ్వాలని డౌట్లు ఉంటాయి కదా, మీ డౌట్లు నాకు కింద కమెంట్ చేయండి. ఓకే ఇంకోటి ముందే చెప్తున్నా, ఇట్స్ నాట్ ఏ జాబ్, ఇట్స్ ఎ బిజినెస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఏంటండి ఆపర్చునిటీ. సో దీనివల్ల మనకి ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందంటే మీరు కరెక్ట్ ప్రాసెస్లో వర్క్ చేయాలి. ఓకే మీ టీం ఎవరైతే మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ టీం వాళ్ళు ప్రాసెస్ అని మీరు తెలుసుకోవాలి. లేదు మిమ్మల్ని వదిలేస్తారు, కథ మిమ్మల్ని అక్కడ వదిలేరా కథ. ఇంకా మీకు కావాలి, ఒకవేళ నా టీం కావాలి ఇంకా చాలామంది అండి ఈ మధ్య ఇట్లా ఫైర్లో ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు. సో పర్లేదు, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మాకు కాకపోతే వాళ్ళకని ఇస్తారు. మా టీంలో వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఓన్ చేసుకుంటే పర్లేదు, వాళ్ళు కాకుండా వాళ్ళు ఇంకో కొంతమంది వచ్చారు కదా, వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు.
మన కాల్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వీళ్ళు కూడా ఉన్నారు ఫరెవర్ లాంటి వాళ్ళు కొంతమంది కాంటాక్ట్ అయ్యారు మేము మనం జాయిన్ అయ్యామండి. సో ఇట్లా సో మీరు కొంచెం ట్రై చేస్తే సరే చూద్దాం. వాళ్ళు జెన్యున్గా ఉంటే పర్లేదు, వాళ్ళు జెన్యున్గానే ఉన్నారు. సో ఒకవేళ మన టీంలో కాకపోతే వాళ్ళకైనా మనం ఒక చిన్న ఆపర్చునిటీ ఇవ్వచ్చు అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం చేసే చేంజ్ సిస్టమ్ బయట చేసే చేంజ్ సిస్టమ్కి చాలా తేడా ఉంది. ముందు చెప్తున్నాను, బయట దానికి దీనికి తేడా ఉంది కొంచెం. ఓకే, ఇంకోటి కొంతమంది బిజినెస్ కన్నా సాలరీ చేసే జాబ్ ఈజ్ బెస్ట్ అంటారు. సో మీ టీమ్స్ అన్ని ఒకవేళ మీరు మొత్తం వింటే మీరు మీటింగ్స్ అన్ని విన్నారా? మీటింగ్స్ అన్ని వింటే మీరు ఇదైతే బిజినెస్ ఉందో దీన్ని మీరు తప్పట్టరు, దీన్ని తప్పట్టేస్తారు. బేసికల్గా మైండ్ సైకాలజీ ప్రకారం మీరు దాన్ని తప్పట్టేస్తారు. ఓకే, అది నిజమే. ఓకే, ఇంకా మీరు కొంతమంది చైన్ బ్రేక్ అవ్వచ్చు కదా ఎక్కడో లాస్ట్లో అంటారు. ఓరు సామే అక్కడ నార్త్ ఇండియన్స్ బాగా చేసుకుంటున్నారు మనకంటే. ఇక వాళ్ళు బ్రేక్ చేస్తే మన దగ్గర బ్రేక్ చేయొచ్చు. ఇంకా చెప్తున్నాను కదా, మన వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే, ఇప్పుడు మన సైడ్ వాళ్ళైనా మన సైడ్ వాళ్ళని కూడా లాగేసుకుంటే అప్పుడు బ్రేక్ అయ్యింది. సో అట్లా వెళ్ళకుండా మన సైడ్ మనం చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇదే ఇద్ది. అప్పుడు మనము ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ ఉంది. అప్పుడు ఇక్కడ జాయిన్ చేసి అక్కడ చైన్ బ్రేక్ చేయొచ్చు. లేదంటే ఇంకా వేరే ఇంకా చాలా ఉన్నాయి, అదొకటే కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి మన దగ్గర నమ్మనోళ్ళు. ఒక్కసారి బ్రేక్ అయిందంటే ఇంకా బ్రేక్ అవ్వదండి. మీకు చెప్తున్నాను కదా, ఇండియా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, తెలంగాణ చాలా ఉన్నారు. ఇంకా మీరు ఏం కంగారు పడక్కర్లేదు, మెల్లగా వస్తారు. కొన్ని ఇది కాకుండా ఫర్వర్ కాకుండా కొన్ని ఉన్నాయిలేండి వేరేవి. దానివల్ల ప్రొడక్ట్స్ అని ఇలా కాదు, ఇంట్లో వాడుకుని అని అలా కొన్ని వేరే ఉన్నాయి. అవి చేసిన ఫ్రాడ్ వల్ల జరిగిన పరిజ్ఞానం మొత్తం జరిగిన అలాంటి వాళ్ళు చేసిన పని వల్ల ఇదంతా. ఇలా ఫర్వర్లో కూడా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పాను కదా ఇప్పుడు మీకు. ఇట్లా డబ్బులు తీసుకుని ఆ ప్రాసెస్ వల్ల కూడా ఇలాంటి కొంతమంది చేసే చీప్ పనుల వల్ల ఇలాంటి ఇంపాక్ట్ అవుతున్నాయి. అలాంటివి అవ్వకూడదంటే మీరు కరెక్ట్గా చూసి వెళ్ళడం బెస్ట్. ఓకే, తెలుసుకొని వెళ్ళడం బెస్ట్. అందుకే నేను ఇక్కడ ఉండి మీకు గైడెన్స్ ఇస్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో. కమెంట్స్ అనేది కిందకి చేయండి. మీకు ఏమైనా జాయిన్ అవ్వాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా డౌట్స్ ఉన్నా పర్లేదు కాంటాక్ట్ అవ్వండి. చూసుకుందాం, మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం, పరిచయం పెంచుకుందాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. కొంతమంది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.